Hi, hello everyone. Myself Kiran Kumar speaking from Rise Training's office from BV Nagar. Here is a quick announcement on single skills and multi skills. నేను నా 13 years ఆఫ్ కార్పొరేట్ కెరీర్లో 2 skills నేర్చుకున్నాను. ఒకటి వచ్చేసి ఫార్మకోవిజిలెన్స్, ఒకటి వచ్చేసి కంప్యూటర్ సిస్టమ్ వాలిడేషన్. బట్ లాస్ట్ 5 yearsలో అనేది చాలా షిఫ్ట్స్ జరిగాయి నా కెరీర్లో. కంప్యూటర్ సిస్టమ్ వాలిడేషన్ నేర్చుకున్నాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం జరిగింది, డొమైనింగ్ నేర్చుకోవడం జరిగింది, అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోవడం జరిగింది. బట్ ఎందుకు మల్టీ స్కిల్స్ నేర్చుకొని ఉండాలి? దీనికి ముందు వీడియోలో చెప్పినట్లు ఏ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి వీ షుడ్ మేక్ షూర్ దట్ యు ఆర్ లెర్నింగ్ మల్టిపుల్ స్కిల్స్ టు సర్వైవ్. లాట్ ఆఫ్ లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద కంపెనీ నేమ్ ఆర్ డిపార్ట్మెంట్ నేమ్. మీకే బెటర్గా తెలుసు నాకంటే ఇండస్ట్రీ అప్డేట్స్ ఎందుకు తీసేస్తున్నారు. అది ల్యాక్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయీస్ సరిగా పని చేయకపోవడం కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. బట్ మనం సర్వైవ్ అయి ఉండాలి అంటే ఈ చార్ల్స్ డార్విన్ థియరీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఇట్స్ నాట్ ద వైజెస్ట్ స్పీసీస్ ఆర్ వెల్తియెస్ట్ స్పీసీస్ ఆర్ హెల్తియెస్ట్ స్పీసీస్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్. ఇట్ ఈస్ ద అడాప్టబుల్ స్పీసీస్ విచ్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ బెటర్. స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్, మీరు కానీ బెటర్గా సర్వైవ్ కావాలనుకుంటే మాత్రం బీటెక్ వాళ్ళలాగా, ఎంటెక్ వాళ్ళలాగా, ఎంసీఏ వాళ్ళలాగా యాజ్ పర్ ఇండస్ట్రీ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ స్టాండర్డ్స్ ఒక 20-25 years ఆఫ్ టెక్కీస్ కెరీర్లో వాడు ఒక 4 to 5 skills నేర్చుకొని వాడు బెటర్గా సర్వైవ్ అవుతాడు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఇలా సర్వైవ్ అవ్వాలనుకుంటే బెటర్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ ట్రై టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ దెన్ అదర్ పీపుల్ సేస్ దట్ యు ఆర్ అవుట్డేటెడ్ విత్ అవర్ స్కిల్స్ ఆర్ మైండ్ సెట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోల కోసం రైస్ ట్రైనింగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.